నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నరేంద్ర మోడీ ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు ఒక స్లోగన్ తీసుకొస్తుంటారు. ఆ స్లోగన్ ఇంపాక్ట్ లాంగ్ రన్‌లో అది కనబడుతూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా ప్రధానమంత్రి అయ్యాక, ప్రధానమంత్రి కాకముందు అంటే 2014 ఎన్నికల ప్రచారం అంతా అప్పుడు తన మెయిన్ గోల్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. 2019లో ఆహ్, ఆహ్, ఆయన చాలా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని, అట్లాగే 2020లో ముఖ్యంగా దాన్ని ఇంకా ప్రచారంలో తీసుకురావటానికి దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మేడ్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే తయారవ్వాలి, భారతదేశంలోనే దానికి తయారీకి సంబంధించి కూడా నిరుద్యోగులకి అట్లాగే చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. భారతదేశం పేరు ప్రపంచానికి మారుమోగుతుంది. మేడ్ ఇన్ ఇండియా అనేది ఉండాలి. మనం ఇంపోర్ట్స్ చైనా నుంచి కానీ అమెరికా నుంచి ఇట్లా మనం అంత అవసరం లేదు. మన భారతదేశం చాలా కెపాసిటీ ఉన్న దేశం, క్యాలిబర్ ఉన్న దేశము. సో భారతదేశంలో ఇవన్నీ మనం తయారు చేసుకొని మనమే ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి అయినప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు దాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేసినాయి. అంతేకాకుండా విమర్శలు కూడా చాలా చేశారు దాని మీద. ఇప్పుడు 2024లో వికసిత్ భారత్ అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047కి ఎట్లా ఉండాలి భారతదేశం అనేది కూడా ఆయన ఒక రూట్ మ్యాపు, ఇవన్నీ కూడా ఆయన 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం ముందు ఈ స్లోగన్ తీసుకొచ్చారు. అయితే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇది 2020లో ప్రధానమంత్రి అది ప్రకటించినప్పుడు స్లోగా ఈల్డ్ అదంతా కూడా నెమ్మదిగా ఇప్పుడిప్పుడే ఆ మేడ్ ఇన్ ఇండియా దానివల్ల ఏంటి, ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఉదాహరణకి ఎక్స్పోర్ట్స్లో డిఫెన్స్ రంగానికి సంబంధించి బీహార్ రష్యన్ ఆర్మీ రష్యాలో దాదాపు -40°C టెంపరేచర్స్లో రష్యా ఆర్మీ వాళ్ళు ఉపయోగించే బూట్లు తయారీ బీహార్లో హాజ్పూర్ నియోజకవర్గంలో ఆ బూట్లు తయారు చేసి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే ఆ మిలిటరీకి సంబంధించిన బూట్లు ఇవన్నీ కాకుండా లగ్జరీ షూస్ను కూడా యూరోపియన్ మార్కెట్స్ అన్నిటికీ కూడా బీహార్ హాజ్పూర్ నియోజకవర్గం నుంచి కూడా అంతా ఎక్స్పోర్ట్ జరుగుతోంది. 1.5 మిలియన్ జతల బూట్లు ఇప్పటికే రష్యన్ ఆర్మీకి బీహార్లో తయారు చేసి పంపించారు. 100 కోట్ల వ్యాపారం ఇప్పటికే చేశారు. ఇదంతా కూడా చిరాగ్ పాస్వాన్ నియోజకవర్గం కిందకు వస్తుంది. పిఎం మోడీ విజను. కాంపిటెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కంపెనీ నేము. ఇప్పటికే దాని కింద 100 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియా అనేదే ప్రపంచానికి వెళ్తుంది. ఇదివరకు మనం విదేశాల నుంచి వచ్చిన బూట్లో, బట్టలో, షూలో లేదా ఏదైనా గ్రాసరీస్ సంబంధించినవి అంతా కూడా మనం మేడ్ ఇన్ అమెరికానో, మేడ్ ఇన్ చైనానో మనం చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశం గురించి చెప్పుకుంటున్నాయి. మేడ్ ఇన్ ఇండియా అనేది ముఖ్యంగా ఇప్పుడు రష్యా ఆర్మీనే ఉపయోగిస్తున్నారంటే బీహార్లో తయారు చేసిన ఈ బూట్లు ఇవంతా అంటే కూడా భారతదేశం మిగతా దేశాలకి డిఫెన్స్ పరంగా కూడా ఎంత ఎక్స్పోర్ట్స్ అనేది కూడా నేను డేటా పక్కన పెడతాను. 2004 నుంచి 14 అప్పుడు ఎంత, 2014 నుంచి ఇప్పటిదాకా ఎంత ఎదిగింది భారతదేశం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా అనేది. సో ఆ మోడీ చెప్పగానే వెంటనే రిజల్ట్ రాదు, అది లాంగ్ రన్ అంటే కూడా 2020లో తీసుకొచ్చారు. 2023 చివరి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రష్యాకి చేశారు. యూరోపియన్ మార్కెట్స్లో కూడా లగ్జరీ షూస్లో కూడా ఇండియన్ షూస్ మేడ్ ఇన్ ఇండియా అనేది ఎంటర్ అవుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ.